బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ నివాసం వద్ద ఆందోళన చేసిన ఓయూ జేఏసీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళన చేసిన వారిలో 6గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రేపు వారిని నాంపల్లి కోర్టులో జూబ్లీహిల్స్ పోలీసులు హాజరుపరచనున్నారు. అల్లు అర్జున్ నివాసం వద్ద ఆందోళన చేసిన ఓయూ జేఏసీ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళన చేసిన వారిలో పోలీసులు ప్రస్తుతం 6గురిని అదుపులోకి తీసుకుని రేపు నాంపల్లి కోర్టులో జూబ్లీహిల్స్ పోలీసులైతే హాజరుపరచనున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇటు ఏదైతే అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు అయితే ప్రస్తుతం 6గురిని అరెస్ట్ చేశారు. మరి వారిపై ఎటువంటి కేసులు నమోదు చేశారు? డీటెయిల్స్ ఏంటి సురేష్? ఈ రోజు 4:40 సమయంలో అల్లు అర్జున్ ఇంటి ముందు ఓయూ జేఏసీ పేరుతో కొంతమంది వ్యక్తులు వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇంట్లో ఉన్న పూల మొక్కలని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. అక్కడ అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండడంతో వెంటనే పోలీసులకి సమాచారం అందించడంతో జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడ ఆందోళన చేస్తున్న 6గురిని కూడా అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. వారిని అరెస్ట్ చేశామని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే పోలీసులు ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది. వారు 6గురిని కూడా ఉదయం నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తామని చెప్పేసి సిటీ పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది. ఇలాంటి దాడులు చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి, శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగించాలని చూస్తే చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డీజీపీకి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ దాడికి పాల్పడ్డ వారిని పై చర్యలు కూడా తీసుకోవాలి అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎక్స్ వేదిక స్పందించడం జరిగింది. దీనిపైన ఇప్పుడు పోలీసులు ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారి 6గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. రేపు ఉదయం వారి 6గురిని నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే సురేష్, ఈ దాడికి సంబంధించి ఇప్పటికీ పోలీసు అయితే 6గురిని అదుపులోకి తీసుకున్నారు కదా, వీరితో పాటు ఇంకా ఎవరైనా ఈ దాడి చేశారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా తెలుసాయి సురేష్? సాయంత్రం 4:45 సమయంలో అల్లు అర్జున్ ఇంటి ముందు కొంతమంది ఆందోళన చేస్తున్నారని చెప్పేసి జూబ్లీహిల్స్ పోలీసులకి సమాచారం రావడం జరిగింది. వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు ప్రస్తుతం అక్కడ ఉన్న 6గురిని మాత్రమే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకా ఎవరెవరు వచ్చి ఆందోళనకు దిగారు, వారికి సంబంధించిన సీసీ ఫుటేజ్ అంతా కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే అల్లు అరవింద్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తన ఇంట్లోకి కొంతమంది చొరబడి ఈ పూల మొక్కల కుండీలను పగలగొట్టారని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఆ ఫిర్యాదు పైన కేసు నమోదు చేసి 6గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా అక్కడ నుంచి తప్పించుకుంటే వారిని కూడా పోలీసులు త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ప్రస్తుతం పోలీసులు వెళ్లిన సమయంలో అక్కడ 6 మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఓయూ జేఏసీ పేరు చెప్పేసి అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఆ బాధిత కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి, ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పేసి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. అందుకోసమే మేము ఆందోళనకు దిగాము ఇంటి ముందు అని చెప్పేసి కూడా కొన్ని ప్లెకార్డ్స్ పట్టుకొచ్చి అక్కడ ఆందోళన చేశారు. ప్రస్తుతం పోలీసులు వెళ్ళినప్పుడు 6 మంది మాత్రమే అక్కడ ఉండడంతో వారు 6గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మిగతా ఎవరైనా వీరితో పాటు వచ్చిన వారు ఉంటే అక్కడ ఉన్న సీసీ కెమెరాలు ఫుటేజ్ ని పరిశీలించి తర్వాత వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారు ఎవరైనా సరే సహించే లేదని చెప్పేసి కూడా ప్రజాపాలన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఇలాంటి దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం, అరెస్టులు చేసి రిమాండ్ కూడా తరలిస్తామని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే 6గురు ఎవరైతే అల్లు అర్జున్ ఇంటి ముందుకు వచ్చి ఆందోళనకు దిగారో పోలీసులు వెళ్లిన సమయంలో ఉన్న వారిని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వారిని తరలించడం జరిగింది. రేపు ఉదయం నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.